కాఫీ స్ట్రాంగ్గా తాగేసి బయలుదేరిపోతున్నాం. ఒక 5:30 అయింది. 5:30 అయింది. ఎన్ని కిలోమీటర్స్ మొత్తం బెంగళూరు టు చెన్నై? 283 బాక్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. సో ఈరోజు వచ్చేసి మనము టైం వచ్చేసి 12:36 అంటే 12:30 అయింది ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి. సో మన జమ్మల్ నుంచి అయితే వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది పూర్తిగా చూడండి వీడియో. హాయ్ మొహమ్మద్, హాయ్ చెప్పు. హాయ్ వచ్చేసి మనకు వచ్చేసి ఫస్ట్ NS 160లో సో 100 350. సో మన ఇద్దరం సోలోగా వెళ్తున్నాము, ఎవరు బైక్లలో వాళ్ళము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 12:37. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇంకా మరి. సో మన జమ్మల్ మండలం నుంచి బయలుదేరి మనం ఇప్పుడు 3:30 అయింది ఖచ్చితంగా యాక్చువల్గా. సో ఇప్పుడు మనం వచ్చేసి లొకేషన్ వచ్చి రాయచోట్ల దగ్గర అయితే ఉన్నాము. సో చలి అయితే ఎక్కువ పెడుతుంది మనకు. సో మమ్మల్ని అక్కడ కూర్చున్నాడు. సో మన బైక్లో అయితే ఇక్కడ పెట్టేసినాం, పార్కింగ్ ఇక్కడ పెట్టేసినాము. ఏం ఊగుతున్నావు? సో ఇంకా 2 బైక్లు ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడైతే కూర్చున్నాము కొంతసేపు. మమ్మది ఎట్లుంది? బాగానే ఉంది అయ్యా. చలి పెడుతుంది కదా, వణుకు పుట్టింగ్. చలి పెట్టింగ్స్ అన్ని జాకెట్లు గీకెట్లు అన్నీ తీసేసినాము. ఇక్కడ కూర్చున్నాము ప్రశాంతంగా. సో రాయచోటి వ్యూ కూడా మంచిగా అయితే నైటు. సో లొకేషన్ చూపిస్తాం మీకు. సో ఎట్లుందో మనకు లైట్ సెట్ అయితే సూపర్గా అయితే సూపర్ ఉంది. సో మనకు ఇక్కడ కనిపిస్తుందా ఫ్లాగ్ జెండా? సో అదే కలెక్టర్ ఆఫీస్ మనకు. సో టైం వచ్చి 3:30 అయింది మనకు. యాక్చువల్గా టీ తాగుదామన్నా కూడా ఇక్కడ షాప్ అయితే ఎక్కడ కూడా లేవు. సో 5కి అయితే ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనకు 400 కిలోమీటర్ ఉంది మన లొకేషన్కి. సో ఇప్పుడు మనం వచ్చేసి 150 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. సో ఇంకా ఇక్కడ నుంచి మనకు 400 కిలోమీటర్స్ ఉంది. సో 8 అవర్స్ అయితే చూపిస్తుంది మ్యాప్లో. సో ఇంకా 8 అవర్స్లో మనం వెళ్ళిపోదాము. వ్యూ మాత్రం సూపర్గా అయితే ఉంది ఇక్కడ. అబ్బా ప్రజెంట్ వచ్చేసి చిత్తూరులో అయితే ఉన్నాము. సో తాటి బెల్లం అయితే తాగుతున్నాము ఇంకా ప్రజెంట్ ఇక్కడ. సో ఇంకా 300 కిలోమీటర్లు అయితే బయలుదేరాలి మనము. ఇక్కడ కాఫీ తాగేసి లెట్స్ గో మరి. చలి ఎక్కువ ఉంది ఇక్కడ ప్రదేశాలలో. సో ఇక్కడ మంచి కాఫీ స్ట్రాంగ్గా తాగేసి బయలుదేరిపోతున్నాం. సో గాయస్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనము లెఫ్ట్కి వెళ్తే మాత్రం పాండిచ్చేరి, నాగూరు, తలపతి, చెన్నై. ప్యానల్ కూడా ఎట్లున్నాయో ఇక్కడ బస్సులు అన్నీ డిఫరెంట్ టైప్స్ రకరకాలు ఉన్నాయి బా మన ఏపీతో పెంచుకుంటే. అన్ని గ్రీన్, పింక్. ఇవన్నీ ప్రైవేట్ బస్సులు కాబట్టి ఈ విధంగా ఉన్నాయండి. అన్నీ తమిళనాడు. సో గైస్ ఎక్కువ మనము తమిళనాడులో చూసుకున్నట్లయితే చర్చెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఇక్కడ గ్రీనరీతో కూడిన లొకేషన్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎట్లున్నాయో. సో ఎక్కువ మాత్రం చర్చెస్ అయితే ఉన్నాయి. సో మొత్తం ఈ ఏరియా వచ్చేసి హైదరాబాద్లో ఉండేట్టుంది మొత్తం. కేప్స్ కానీ, థియేటర్, రెస్టారెంట్స్ కానీ.
ఎట్లుందో తిరువనంతపురం వచ్చేసి 4.8 ఉంది ఇక్కడికి. పాండిచ్చేరి 140, చెన్నై వచ్చేసి 300 కిలోమీటర్స్ ఉంది. अंदर क्या ये नल दल के छावनी कारण అయితే వాళ్ళే అంటారు ఇదంతా ఇలా అంటారు. खाजा मौद मरीद फातिहा शैतान रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम दुनिया खाना आबुदु या सलातु साहिब सलातु अनअमत अलैहिम गैर मौलिक वलैहिम आमीन बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु वहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल कुफुवन अहद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु वहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल कुफुवन अहद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु वहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल कुफुवन अहद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम كما خلق من الشر ما نبان العاص بالله والقلب نفاذات يقول وقد مثل حاسب العصر بسم الله الرحمن الرحيم رب الناس ملك الناس اله الناس من شر الوسواس اله الناس صدور الناس من الناس امين 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 كريم يا رحيم يا الله اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم عليهم يا رب يا الله اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم عليهم لا إنه لا إله إلا الله ولا يسلمون تسليما الله لا إله إلا الله الله لا إله اللهم صل على سيدنا بيان حاجات ولنا بيان سيدنا محمد المصطفى محمد المرتضى سليك مشروع ابن ميران محقق الدين لقد جيلاني بغدادي دليل سيدنا شاو الحميد ميران سلطان قادر اولياء ذكر السماء من جبل سيدنا خذي وبن سيد السادات سيدنا سيد محمد صلى الله عليه وسلم الى بنا سيدنا ఇక్కడ నుంచే కనిపించేది లోపలికి. లొకేషన్ చూడండి బా ఎట్లా ఉందో, మొత్తం సూపర్గా అయితే సూపర్గా ఉంది కదా, చల్లగా ఉంది వాతావరణం కూడా. సో ఇది మనకు హైవే పక్కనే ఉంటుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలనుకుంటే బండి సైడ్ పెట్టేసి తీసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. సో సెక్రటరీ ఆఫీసు ఇక్కడనే ఏటీఎం కూడా మన అవైలబుల్ ఉంటుంది. అంతేకాకుండా మనకు రూమ్స్ ఇచ్చారు కదా, ఇవే మనకు అపార్ట్మెంట్ మాత్రం ఉంటాయి. సో ఇక్కడనే మొత్తం వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేసెస్. సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ చర్చ్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్లో. సో ఇది 4 టైప్స్ అయితే ఉంటాయి వాకిళ్ళు దానికి. సో ఇక్కడ కనిపించేది కొత్త మందిరము. సో ఓన్లీ ఇది ఆదివారం మాత్రమే మనకు ఆరాధన సమయంలో కానీ ఓపెన్ చేసేది, మిగతా టైం ఏం లేదు. సో దీనికి ఇంకా పెయింట్ వర్క్ అయితే ఉంది, ఇంకా వర్క్లోనే ఉంది ఇది.
సో గాయస్ నేను సాటర్డే నైట్ వెలాంగికి రావడం అయితే జరిగింది. సో ఈరోజు వచ్చి క్రౌడ్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. సో మామూలుగా మెయిన్ చర్చిలోకి పోవడానికి ఈరోజు వచ్చేసి క్లోజ్ అయితే చేశారు. సో మార్నింగ్ వచ్చేసి 5కి అయితే ప్రేయర్ అయితే దొరుకుతుంది, 4 రకాల ప్రేయర్ అయితే దొరుకుతుంది. సో అప్పుడు వచ్చి మీరు మొత్తం మందిని చూడాలనుకుంటే మొత్తం లోపలికి వెళ్ళి చూడొచ్చు. సో ఇప్పుడైతే బంద్ చేసేసారు. సో చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు చూడండి. సో మొత్తం దీనిలో ఏమేమి ప్లేసులు ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి అక్కడ మోకాల మీద నడిచే సో గైస్ కాళీనడకి ఒక ప్రదేశం మనకు చూసుకున్నట్లయితే అనేకులు తన యొక్క దేవుని విన్నపం చెప్పించుకోవడానికి ఇలా నడుస్తూ ఉంటారు. సో ఇదేనబ్బా అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ చర్చ్ వరకు. సో ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 8 కిలోమీటర్లు అన్నాడు, 500 మీటర్స్ 500లేనా ఏంది అంటావు? వీడియో ఫ్రేమ్ బాగా నీరు పెట్టాలా ఎత్తున్నానంటే అన్నీ రావట్లేనా అవును బాగా 4 దిక్కులు రావడం ఉంటుంది. నీకు అర్థం కాదు ఇప్పుడు ఎప్పలాడతానే మోగాల పర్వతం కదా మోగాల అదే కదా. నో పార్కింగ్ అట నో పార్కింగ్ అని చెప్పాను. నాకు చదువు రాదు అనుకున్నాడు పనుకునేటోళ్ళు రేపు చెల్లి వేసుకునే అనుకో అని చెప్పాను. అట్లా చదువు రాదమ్మా నో పార్కింగ్